మా సోదరుని అక్క సీతక్క గారు, గౌరవ మాజీ మంత్రులు ఐక్యరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రులు వేణుగోపాల్చారి గారు, సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ గారు, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ పురాణం సతీష్ గారు, కంది శ్రీనివాసరెడ్డి గారు, గజేందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సుగుణ మా పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణ గారు, రాజ్ ఠాకూర్ గారు, శంకర్ నాయక్ గారు, బొంతు రామ్మోహన్ గారు, రామ్ భూపాల్ గారు, రాజేశ్వర్ గారు, చాలా మంది మిత్రులు ఉన్నారు. మిత్రులారా, శ్రీవారు చెప్పినట్టుగా నేను ఒక చిన్న కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో నా జీవితం ధన్యం అనుకున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను. వారు చెప్పినట్టుగా ఇది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ జనహిత యాత్ర పెట్టాం. ఎందుకు పెట్టాం మిత్రులారా? అధికారంలో ఉన్నాం, ఏసీలో కూర్చోవచ్చు, నడిచి మీతో మమేకం కావాలని, మీతో చేయి కలిపి నడవాలని, మీ ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలుసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి తీరుతెన్నులు తెలుసుకోవాలని, తద్వారా మీ సంతోషాన్ని పంచుకోవాలని ఇలా జనత యాత్ర చేపట్టాం. మిత్రులారా, రాష్ట్ర 2023లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇచ్చిన మాటని నమ్మి మాకు ప్రభుత్వాన్ని కట్టబెట్టినారు. మీ ఆశీర్వాదం వల్లే, మీరందరూ దయచేసి ఓటేస్తేనే మేము అధికారంలోకి వచ్చాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. క్యాబినెట్ వచ్చింది. నేను పిసిసి అధ్యక్షుడు అయ్యాను. మిత్రులారా, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆకాంక్షలకి, ఆశలకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. అదేవిధంగా ఉన్నోళ్ళకి వచ్చింది. ఎక్కడ కట్టదో నాకైతే తెలియదు. ఊరించి మీ ఆశల పల్లకిలో ఊహించిన వ్యక్తులకి ఇలా ఇందిరమ్మ పేరిట ఇండ్లు ఇస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకి, ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని కుల సర్వే ద్వారా దేశ ప్రజానీకానికి ఒక రోల్ మోడల్గా జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? ఎవరు జనాభాలో ఎంత శాతం ఉంటే అంత నిష్పత్తి ప్రకారం ఫలాలు రావాలంటా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి 56.7% బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని, 10.5% ఎస్టీలు ఉన్నారని తేల్చడం జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చు దేశానికి రోల్ మోడల్గా మనం అవుతే, ఒక సెక్యూర్ లాగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దీన్ని అడ్డు తగులుతా ఉన్నాడు. రిజర్వేషన్ సాధ్యమే కాదంటున్నాడు. రామచంద్రరావు గారితో చిలుక పలుకులు పలిగిస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ జిల్లాలో 4 బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, ఎందుకంత భయమయ్యా నీకు కిషన్ రెడ్డి అంటే? నీకు బీసీలు ఓట్లు వేయలేదా? నిర్మల్లో బీసీల శాతం ఎంతుందో మర్చిపోయినవా? మళ్ళీ చట్టసభల్లో పోటీ చేసే ఆలోచన లేదా నీకు? బీసీలు ఎదిరించి మహేశ్వర్ రెడ్డి కానీ, పాయల శంకర్ కానీ, రామారావు పటేల్ కానీ, హరీష్ కానీ మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేస్తారా మీరు? ఎస్సీ ఎస్టీ బీసీలు లేకుంటే మీకు చట్టసభలు ఎక్కడివయ్యా? కిషన్ రెడ్డికి భయపడి, అమిత్ షాకి భయపడి మీరు నోళ్లు మూసుకుంటే ఆదిలాబాద్ ప్రజానికం మిమ్మల్ని క్షమించదనే మాట చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలుగా గెలిచింది ఎందుకు? తోక ముడుచుకుని ఇంట్లో కూర్చోటానికా? పార్లమెంట్ సభ్యుడు నిలిచాడు నగేష్ గారు.
దమ్ము లేదు మీకు కేంద్ర నాయకత్వం దగ్గర పోయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన బాగా సాగుతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు వారు చక్కగా చూసుకుంటా ఉన్నారు. 2 బిల్లులు తీసుకొచ్చారు అసెంబ్లీలో. స్థానిక సంస్థల కొరకు, విద్యా ఉపాధి కొరకు మేము అసెంబ్లీలో ఓటేశాము. ఇవాళ మద్దతు ఇవ్వకుంటే మా పరువు పోతుందని గోడు పిల్లవేసుకున్నటువంటి ధైర్యం లేనటువంటి ఎమ్మెల్యేలు ఈ